ఢిల్లీకి సంబంధించిన మరింత సమాచారం సవీన్ లైవ్లో అందిస్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానంగా ఢిల్లీలో 1998 తర్వాత దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ పూర్తి స్థాయిలో ఆధిక్యత కనబరుచుతోంది. ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి బీజేపీ కాస్త దూరంలోనే ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 27 ఏళ్ల తర్వాత సుష్మా స్వరాజ్ చివరి ముఖ్యమంత్రిగా బీజేపీ తరఫున 1998లో ఢిల్లీకి చివరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 2013 వరకు షీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2013 నుంచి ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ హవా కొనసాగింది. ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం కొనసాగించారు. తాజాగా ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలో 4వసారి అధికారాన్ని చేపట్టి ముఖ్యమంత్రి కావాలని భావించిన అరవింద్ కేజ్రీవాల్కు హస్తిన ఓటర్లు షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అవినీతి ఆరోపణలతో పాటు ఢిల్లీలో వరుసగా 3 సార్లు అధికారాన్ని ఏర్పాటు చేయడంతో ప్రజా వ్యతిరేకత, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పూర్తి స్థాయిలో ఢిల్లీపై దృష్టి సారించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారానికి దూరం కావాల్సి వస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు పొత్తు పెట్టుకుని ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయని భావించినప్పటికీ చివరి దశలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయడంతో దాదాపు ఇప్పటికే వెలువడుతున్న ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 7% ఓట్లను సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 40% ఓట్లను సాధించింది. ఢిల్లీలో 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 అసెంబ్లీ స్థానాలతో అధికారంలోకి వచ్చినప్పుడు 2015లో 54.3% ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ సాధించింది. ఇక 2020లో 53.6% ఓట్లు వచ్చాయి. అంటే పెద్దగా ఓట్ల శాతంలో తేడా లేదు. 2 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం సేమ్ ఓట్ల శాతం ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయి. కానీ ఈసారి మాత్రం 40% ఓట్లకే ఆమ్ ఆద్మీ పార్టీ పరిమితమైపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీల్చిందని మనం భావించవచ్చు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత సీట్ల శాతాన్ని గండిపడిందని చెప్పుకోవచ్చు. ఇక 2014, 2019, 2024 3 పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఢిల్లీలో ఉన్న 7 పార్లమెంట్ సీట్లను బీజేపీ గెలుచుకుంది. 2014, 2019లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరువేరుగా పోటీ చేశాయి. కానీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్క స్థానాన్ని గెలుచుకోలేకపోయాయి. 4 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పోటీ చేయగా 3 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. కానీ 7 పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ముందుగానే బీజేపీ తీవ్రస్థాయిలో దృష్టి సారించింది. మోడీతో పాటు అమిత్ షా, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీ పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఫోకస్ చేసింది. ప్రచారంలో కూడా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలపై విమర్శలు చేయడంతో పాటు ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలంటూ బీజేపీ తీవ్రస్థాయిలో ప్రచారం చేసింది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ముఖ్య నేతలు పోటీ చేసిన అభ్యర్థులు రమేష్ బిధూరి లాంటి నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఢిల్లీలో అధికారంలోకి వస్తే రోడ్లను అందంగా మారుస్తామంటూ ప్రియాంక గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో పాటు మిత్రపక్షాల ముఖ్యమంత్రులు జేడీయూకి 1 సీటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేటాయించింది. జేడీయూకి సంబంధించి నితీష్ కుమార్ ప్రచారం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత తెలుగు వాళ్ళు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేశారు. అక్కడ కూడా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఓవరాల్గా చూస్తే గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమైన బీజేపీ పార్టీ ఈసారి ఊహించని విధంగా ఆ సీట్లను దక్కించుకొని ఆధిక్యతను కనపరుస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఢిల్లీ పీఠానికి చేరువలో బీజేపీ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2015లో 3 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. ఈసారి మాత్రం మ్యాజిక్ ఫిగర్ దాటి బీజేపీ ఆధిక్యత కనబరుస్తూ వస్తోంది. ఢిల్లీలో అధికారాన్ని చేపట్టినప్పటికీ, కేంద్రంలో అధికారాన్ని చేపట్టినప్పటికీ ఢిల్లీ అసెంబ్లీ పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి చేసిందని, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీని అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ 2వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, 3వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసును బీజేపీ వ్యూహాత్మకంగా బయటకు తీసుకువచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ను జైలుకు పంపించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా జైలుకు వెళ్లారు. ఢిల్లీ క్యాబినెట్లో ఉన్నటువంటి సత్యేంద్ర జైన్ జైలుకు వెళ్లారు. దాదాపు అరవింద్ కేజ్రీవాల్ క్యాబినెట్లో పనిచేసిన 5 నుంచి 6 మంత్రులు
పరిపాలనా కాలంలో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఎన్నికల వ్యూహంలో విఫలమైందని చెప్పుకోవచ్చు. దాదాపు 8 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడంతో వాళ్ళు బీజేపీలో చేరారు. అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత మైనస్గా మనం చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ మాత్రం ఈసారి వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. బలమైన అభ్యర్థులను అసెంబ్లీ ఎన్నికల బరిలో నింపింది. పరమేశ్ వర్మ లాంటి ఎంపీలను, బీజేపీకి సంబంధించి ఢిల్లీలో ఎంపీలుగా ఉన్నటువంటి అభ్యర్థులను కూడా అక్కడ బరిలో నిలిపిన పరిస్థితి మనకు కనపడుతోంది. మొదటి రౌండ్లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వెనకబడినప్పటికీ ఆ తర్వాత రెండో రౌండ్లో ఆధిక్యంలోకి వచ్చారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవిని అతిషీ సింగ్కు అప్పగించారు. ఆ అతిషీ సింగ్ ఇప్పుడు కల్కాజీ స్థానంలో వెనకంజలో కనబడుతోంది. అక్కడి నుంచి పోటీ చేసినటువంటి రమేష్ బిధూరి వివాదాస్పద నేతగా బీజేపీలో పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ప్రియాంక గాంధీపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆయన వార్తల్లోకి ఎక్కారు. ఆయన ఆధిక్యతలో కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఢిల్లీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ క్యాబినెట్లో అనేక మంది మంత్రులు వెనకంజలో ఉన్నారు. ముఖ్యమైన నేతలు కూడా వెనకంజలో ఉన్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే 2013 నుంచి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో 2013, 2015, 2020 ఈ 3 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిన పరిస్థితి మనకు కనపడింది. ఈసారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం జరిగినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మధ్య విభేదాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 2013లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2015, 20 3 సార్లు బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికార పీఠాన్ని దక్కించుకున్న తర్వాత దేశ స్థాయిలో విస్తరించాలని ప్రయత్నం చేసింది. అందులో భాగంగా కొంత ఆమ్ ఆద్మీ పార్టీ సక్సెస్ అయింది. పంజాబ్లో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీని ఆనుకొని ఉన్నటువంటి పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాగలిగింది. భగవంత్ సింగ్ మాన్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితి మనకు కనబడుతోంది. హర్యానాలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ ఫైట్ చేసింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విస్తరించాలని భావించింది. గోవా ఎన్నికల్లోనూ పోటీ చేసింది. ఓట్ల శాతాన్ని పెంచుకుంది. జాతీయ స్థాయి పార్టీగా గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలు కావడం ద్వారా రాబోయే రోజుల్లో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై ఏ విధమైన ఎఫెక్ట్ పడుతుంది, దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ విస్తరణ ఏ విధంగా ఉంటుందనేది మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.